జంజడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఆ దేశ ఆర్మీ. ఇందులో భాగంగానే రాజధాని కాఠ్మండ్ సహా పలు నగరాల్లో కర్ఫ్యూ ప్రకటించింది. కర్ఫ్యూ వేళ విధ్వంసం, దోపిడీ, దాడులు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పాడెల్ మరి కాసేపట్లో ఆందోళనకారుల బృందంతో సమావేశం కానున్నారు. దీంతో తమ డిమాండ్లను ప్రెసిడెంట్ ముందుంచనున్నారు నిరసనకారులు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేస్తున్నారు. 3 దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు సాగించిన అవినీతిపై దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. అలాగే ఈ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరులుగా ప్రకటించాలంటున్నారు. ఇదిలా ఉంటే పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న కేంద్రం భారత్, నేపాల్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. నేపాల్లోని అశాంతిని ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో బోర్డర్ రాష్ట్రాల్లో నిఘాను పెంచింది కేంద్రం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు ఎస్ఎస్బీ బలగాలను మోహరించింది. యూపీలో 7 సరిహద్దు జిల్లాలైన ఫిలిభిత్, లఖింపూర్ ఖేరి, బహ్రైచ్, శ్రావస్తి, బాలన్పూర్, సిద్ధార్థ్ నగర్, మహారాజ్ గంజ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. 73 చెక్పోస్టుల వద్ద నిరంతర గస్తీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు ఉత్తరాఖండ్లోని చంపావత్, ఫిరోజ్గఢ్ జిల్లాల్లో భద్రతను పెంచారు అధికారులు. బీహార్లోని మధుబని జిల్లాలో ఎస్ఎస్బీ బలగాలు మోహరించాయి. సంఘ విద్రోహ శక్తులు ఎవరూ సరిహద్దు దాటకుండా చూస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న పానీటంకి సరిహద్దు వద్ద కూడా భద్రతా బలగాలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ఫ్యూ వేళ సైనికులు రాజధాని కాఠ్మండ్ వీధుల్లో పహారా కాస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నేపాల్లో ఇవాళ 3వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూరా, ఇప్పటికే సంబంధించి గత 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో ఇటు భారత్ అప్రమత్తమైంది. పూర్తిగా సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. అయితే నేపాల్ కు సంబంధించినటువంటి అంశంలో నిన్న కొంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు పార్లమెంటు భవనం పైన కావచ్చు, అంతేకాకుండా మాజీ ప్రధాని భార్య పైన దాడి చేయడం కావచ్చు, మంత్రుల నివాసాలపైన దాడి చేయడం కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున కొంత నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు భారత సరిహద్దులైనటువంటి పూర్తి స్థాయిలో నేపాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి భారత సరిహద్దులో కూడా భద్రతను దేశ ప్రభుత్వం కూడా కట్టుదిట్టం చేసింది. అయితే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న ఆ ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా రాజీనామా చేయడంతో ఈ రోజు మరొకసారి రాష్ట్రపతితో పాటు అధ్యక్షుడు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం సైనిక పాలన కూడా కొనసాగుతుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల నేపథ్యంలోనే జైల్లో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలు కూడా తప్పించుకున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా భారత సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నేపాల్ అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం ఆర్మీ చేతుల్లోకి పగ్గాలు కూడా వెళ్ళాయి. అల్లర్లలో దాదాపు 22 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో నేతల అవినీతిపై బగ్గుమన్నటువంటి నేపాల్ యువత కాఠ్మండ్లోని ప్రస్తుతం నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ కూడా బంద్ చేశారు. అంతేకాకుండా నేపాల్లో ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో కూడా అప్రమత్తమైంది. నేపాల్ రాయబార కార్యాలయమైనటువంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లో కూడా పూర్తిగా హై అలర్ట్ రాష్ట్ర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. నేపాల్లో ఇంకా హింసాత్మక ఘటనలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా పరిస్థితి మాత్రం అదే విధంగా కొనసాగుతుంది. జెడ్ ఉద్యమం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా హింసాత్మక ఘటనలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుసు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు ఆందోళనకారులు ప్రస్తుతం నిపాంటించారు. పొకారా ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్ పైన వారు దాడికి దిగినంతో దాంతో ఆందోళన చేస్తున్నటువంటి అందులో ఉన్నటువంటి బస చేస్తున్నటువంటి భారత పర్యాటకులు కూడా ఉపాసన గిల్ తనకు సహాయం చేయాలంటూ కూడా భారత ప్రభుత్వానికి మొదలుపెట్టుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఇటు భారత సరిహద్దు ఒక ప్రాంతం కూడా కొంతమందిని ఇటు భారత్ కు రప్పించేందుకు భారత పౌరులను కూడా పెద్ద ఎత్తున లాబింగ్ కూడా చేస్తా ఉన్నారు. భారత దౌత్య కార్యాలయం ఏదైతే ఉందో నేపాల్లో ఉన్నటువంటి దౌత్య కార్యాలయంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడికి సమాచారం వేలాదిగా కాల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో
టోల్ ఫ్రీ నంబర్లతో పాటు కొన్ని అత్యవసర నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా అవసరం కనుక పడితే ఖచ్చితంగా సమాచారం అందించాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతను కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.